దొరికాయి. ఢిల్లీ ఫైల్స్ దొరికాయి. అర్ధరాత్రి దేశమంతా నిద్ర మత్తులోకి జారుకుంటున్న వేళ మన చంద్రబాబు అమిత్ షాతో భేటీ అయ్యారు కదా, దానికి సంబంధించిన ఫైల్స్ బయటపడ్డాయి. అందులోని అంశాలు విస్తుగొలిపేలా ఉన్నాయి. చంద్రబాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు అందులో ఉన్నాయి. చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత ఎల్లో మీడియాలో ఎలివేషన్స్ ఎందుకు ఆగిపోయాయి అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. అర్ధరాత్రి వేళ చంద్రబాబు అమిత్ షాను కలిసినప్పుడు, కాళ్ల బేరానికి దిగినప్పుడు, పొత్తు పెట్టుకుంటానని ప్రపోజల్ పెట్టినప్పుడు అమిత్ షా సరికొత్త ఫార్ములా తెరపైకి తెచ్చారట. అదే ఏపీలోని ప్రతి పార్లమెంటు పరిధిలో 4+2+1 ఫార్ములా. అది విని చంద్రబాబు లాక్కోలేక పీక్కోలేక రిటర్న్ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. వెంటనే పవన్ ను ఢిల్లీకి పంపే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పుడు త్యాగాల త్యాగరాజు ఢిల్లీకి వెళ్ళి, అయ్యా అమిత్ షా గారు, అయ్యా నడ్డా గారు, మీకు ఎన్ని సీట్లు కావాలో అడగండి, నేను 15 నుంచి 20 సీట్లకు కూడా బాబుతో కాంప్రమైజ్ అయ్యి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాను, జనసేన స్థానాల గురించి మీరు డిమాండ్ చేయకండి అని ప్రాధేయపడబోతున్నారట. మొత్తానికి ఢిల్లీ ఫైల్స్ టీడీపీ దీనస్థితిని, చంద్రబాబు అత్యంత దీనస్థితిని చెప్పకనే చెబుతున్నాయి. ఢిల్లీ ఫైల్స్ బయటపెట్టిన అంశాలపై ప్రధానంగా 10 ప్రశ్నలు తిరుగుతున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు గుండెల్లో అమిత్ షా సరికొత్త ఫార్ములాతో బాంబు పేల్చారా? క్వశ్చన్ నెంబర్ 2, ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 4+2+1 షేరింగ్ అంటూ బాబు ముందు ప్రపోజల్ పెట్టారా? క్వశ్చన్ నెంబర్ 3, ఆ లెక్కన పార్లమెంటు పరిధిలో టీడీపీ 4, జనసేన 2, బీజేపీ 1 అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాల్సి ఉంటుందా? క్వశ్చన్ నెంబర్ 4, ఇదే ఫార్ములా ప్రకారం అయితే 175లో టీడీపీ కేవలం 100 స్థానాలకే పరిమితం అవుతుందా? క్వశ్చన్ నెంబర్ 5, ఈ సరికొత్త ఫార్ములా ప్రకారం జనసేనకు 50, కమలం పార్టీకి 25 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాల్సి ఉంటుందా? క్వశ్చన్ నెంబర్ 6, సీట్ల పంచాయతీ తేల్చేందుకు అర్జెంటుగా పవన్ ను చంద్రబాబు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 7, జనసేనకు 15 ఇచ్చినా ఓకే చేస్తానని, తన విషయంలో తల దూర్చవద్దని బీజేపీకి పవన్ చెప్పనున్నారా? క్వశ్చన్ నెంబర్ 8, బీజేపీ ప్రతిపాదనతో బాబు ఎరకాటంలో పడటంతో ఎల్లో మీడియాలో ఎలివేషన్స్ ఆగిపోయాయా? క్వశ్చన్ నెంబర్ 9, సొంత అవసరాలకు టికెట్లు తాకట్టు పెట్టే బాబుపై సొంత పార్టీ నేతల తిరుగుబాటు తప్పదా? క్వశ్చన్ నెంబర్ 10, ఫైనల్ గా అమిత్ షాతో భేటీలో డిమాండ్ చేసిందెవరో, సరెండర్ అయ్యిందెవరో క్లారిటీ వచ్చినట్టేనా?